గాంధేయవాది స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణ భారతి అస్తమయం చెందారు. అనారోగ్యంతో ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గాంధేయవాది పసల కృష్ణ భారతి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె. జీవితాంతం గాంధేయవాదిగా ఉంటూ గాంధీజీ ప్రవచించిన విలువలతోనే జీవించారు. పలు విద్యా సంస్థలకు నిధులు అందించారు. దళితుల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశారు. గోశాలలకు భూరి విరాళాలు సమకూర్చారు. అవివాహితగా ఉన్న కృష్ణ భారతికి 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన తీవ్ర ఆంక్షలను ధిక్కరించి భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయంపై జెండా ఎగురవేసిన ఘటనలో కృష్ణమూర్తి దంపతులకు 1932 జూన్లో కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ ఘటన సౌత్ బర్డోలీ తిరుగుబాటుగా పేరు పొందింది. జైలు శిక్ష విధించిన సమయంలో అంజలక్ష్మి 6 నెలల గర్భిణిగా ఉన్న బ్రిటిష్ సర్కార్ కనుకరించలేదు. జైల్లోనే ఆమెకు కృష్ణ భారతి జన్మనించారు. కారాగారంలో జన్మించిన శ్రీకృష్ణుణ్ణి స్వతంత్ర భారతి ఆకాంక్షను గుర్తు చేస్తూ ఆమెకు తల్లిదండ్రులు కృష్ణ భారతి అని పేరు పెట్టారు. అన్నప్రాసన కూడా తోటి ఖైదీల సమక్షంలో జైల్లోనే జరిగింది. తొలి 10 నెలల బాల్యం కారాగారంలోనే గడిచింది. పడమర విప్పరులోని యావదాస్తిని స్వాతంత్ర పోరాటం కోసం కృష్ణమూర్తి దంపతులు త్యాగం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గాంధీజీ పర్యటించిన సమయంలో కృష్ణమూర్తి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. వినోబా భావే భూ దానోద్యమంలోనూ పాలు పంచుకుని స్వగ్రామంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇప్పించారు. కుష్టు వ్యాధిగ్రస్తులు, అభాగ్యులకు సేవ చేశారు. కడవరకు గాంధేయ విలువలతో జీవించారు. తండ్రి స్ఫూర్తితో ఆయన ఆశయాలకు ప్రాణం పోసేలా కృష్ణ భారతి జీవితాంతం సమాజ సేవ చేస్తూ మహాత్ముని బాటలోనే నడిచారు. 2022 జూలైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణ భారతిని ప్రధాని మోదీ సత్కరించారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. కృష్ణ భారతి మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.